వేదికను అలంకరించినటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ధనలక్ష్మి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఇక్కడ వచ్చి కూర్చున్న దగ్గర నుంచి మొట్టమొదటిగా జరుగుతున్నటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తే ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా బహుశా 80 సంవత్సరాల క్రితం మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు వీధి వాడ ఊరు వాడ అంతా ఇలాగే సంబరాలు చేసుకున్నారేమో అనిపించింది. ఆనందాన్ని ఈరోజు ఒకసారి మళ్ళీ ధనలక్ష్మి గారు కలగజేసినందుకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకనంటే ఇది ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్, ఎలా నడిపిస్తారు ఈ ప్రోగ్రామ్ అని నేను అనుకున్నా. ఎందుకంటే ధనలక్ష్మి గారు నాకు ఈ మధ్యనే పరిచయం అయ్యారు, కానీ ఇది మొదటి యానివర్సరీగా ఇక్కడ వీరు చెప్తున్నారు. కానీ వారు దాదాపుగా 15-20 సంవత్సరాలుగా ఈ చారిటబుల్ యాక్టివిటీస్ వారు నిర్వహిస్తున్నారు. నేను కూడా ఈ మధ్య కొన్ని కార్యక్రమాల్లో వారితో పార్టిసిపేట్ చేసే అవకాశం కలిగింది. అవి చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకనంటే చారిటబుల్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించడం అంత సులువైన విషయం ఏం కాదు. ఎటువంటి ఫండింగ్ లేకుండా వారి సొంత ధనంతో ఒక టీంని ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయటం అంటే నిజంగా వారిని ధనలక్ష్మి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇదంతా ఈజీ విషయం కాదు.